ఉదయకాల దేవుని వాగ్దానం. కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం ధ్యానించుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. వాక్యంలో చూస్తున్నట్లుగా విరిగిన మనస్సు గల వారికి ఆయన ఆసన్నుడు. మనుషులు మాటల చేత మన మనస్సును బలపరుస్తూ ఉంటారు, మన మనస్సును వేదన పరుస్తూ ఉంటారు. మన మనస్సు విరిగిపోతూ ఉంటుంది. అనేకులు మాటల చేత, అనేకులు నిందల చేత, అనేకుల అవమానాల చేత మనం కృంగిపోతూ ఉంటాం. మనస్సు విరిగిపోయే స్థితిలో మనం బాధపడుతూ కృంగిపోతూ ఏడుస్తూ ఉంటాం. అలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడంటే, ఆసన్నుడు అంటే నేను మీకు సహాయం చేస్తాను, మీకు దగ్గరగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా చూస్తూ ఉన్నాము, పెనినా ఎంతో మాటల చేత నువ్వు గొర్రాలు అని బాధపరిచేది. పెనినా మాటలకు చాలా దుఃఖపడేది అన్న. ఆమె మాటలు భరించలేక ఎంతో ఆవేదనతో కుంగిపోయేది. భర్త ఎంత ఓదార్చినప్పటికీ ఆమె మనస్సు విరిగిపోయి ఉంది. అన్న మనస్సు విరిగిపోయి కృంగిపోతూ ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు కానీ, ఎవరిని ఆశ్రయించలేదు కానీ, దేవాది దేవుడైన మందిరంలోనికి వెళ్ళి తన బాధను, తన మనస్సును, తన దుఃఖమును బహుగా నిట్టూర్పులతో, దుఃఖముతో, వేదన చేత మందిరములో ప్రార్థించింది. అలాగా ప్రార్థించినప్పుడు ఆమె బాధ, వేదన, దుఃఖమును ఎరిగిన దేవుడు, ఆమె విరిగిన మనస్సును దేవుడు ఆసనుడై ఆమెకు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే మనం ఈ రోజు ఏ సమస్యలైతే మనుషులు బాధపడుతున్నారో, మన మనస్సు విరిగిపోయి మనం అవమానాల చేత, నిందల చేత ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నామో, మనకు దేవుడు ఆసనుడు. అలాగే మనల్ని రక్షించును, నలిగిన మనస్సు గల వారిని రక్షించును. మన నలిగిపోతున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, దుఃఖమును బట్టి, అవమానాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, విరిగిన మనస్సు గల వారికి నువ్వు ఆసనుడన్నావు తండ్రి. నాయనా అయ్యా, నువ్వే మమ్మల్ని ఆదరించే దేవుడవు, ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు ప్రభు. ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయము దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.